నమస్తే అందరికీ. ఈరోజు మనం చూస్తూ ఉన్నాము, మన చంద్రబాబు నాయుడు గారు మన హైదరాబాద్కు వచ్చి మన టీడీపీ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడంతో, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలవడంతో చాలామంది విచిత్రంగా మాట్లాడుతూ ఉన్నారు. మేము అడిగే ప్రశ్న ఏంటంటే, గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ఇదే జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర ముఖ్యమంత్రి వస్తే మరి భారీ ఎత్తున సన్మానం చేసి బొకే ఇచ్చి మరి పార్టీ ఇవ్వలేదా? మరి ఆనాడు మాట్లాడని వీళ్ళందరూ జనాలందరూ కూడా ఈరోజు మళ్ళా చంద్రబాబు నాయుడు తీసుకురావడంతో తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఆంధ్రోల కాళ్ళ దగ్గర పెట్టిరని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. రేవంత్ రెడ్డి మీకు అంత చీప్గా కనిపిస్తుంటే మేమేం చేయలేము. ఎందుకంటే అతను 4 సీట్లతోటి కూడా ఈరోజు ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తి. అంత అంత చీప్గా మాట్లాడడం అనేది భావ్యం కాదు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పక్క రాష్ట్రం, అది కూడా మన తెలుగు రాష్ట్రం కాబట్టి మనము మర్యాదతోటి పిలవడం జరిగినది. వాళ్ళు రావడము అదొక మర్యాద, సాంప్రదాయం, అదొక ప్రోటోకాల్ అంటారు. అంతే తప్ప కానీ మనం అందరికి వెళ్ళినా కూడా అలానే రిసీవింగ్ ఉంటుంది. ఒకరు మర్యాద ఇస్తే మనం మర్యాద ఇస్తామన్న సాంప్రదాయాన్ని పక్కకి పెట్టి మన మనోభావాలని తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టారని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు కూడా సమంజసం కాదు, ఇది భావ్యం కాదు. ఎందుకంటే 2 రాష్ట్రాల ప్రజలు బాగుండాలనే కోరికతోటి మన రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడిని కలవడం జరిగినది. అంతే తప్పే కానీ ఇంట్లో సొంత ప్రయోజనాలు కానీ రేవంత్ రెడ్డి గారికి లేవని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక వ్యక్తికి మనము అవకాశం ఇచ్చినప్పుడు కొద్దిగా సమయం తీసుకుంటూ ఉంటాడు. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం, ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటూ పోతూ ఉన్నాడు. మరి రాష్ట్రము 6 లక్షల కోట్ల అప్పులైనప్పుడు కూడా మరి ఎవరు కూడా మాట్లాడలేదు. మరి ఇంత విపరీతంగా మాట్లాడడం అనేది భావ్యం కాదు. మన రేవంత్ రెడ్డి గారికి ఉన్న బడ్జెట్లో మరి ఏది సాధ్యమవుతుందో సాధ్యాసాధ్యాలు చూసుకుంటూ బేరోజు చేసుకుంటూ ముందుకు పోతూ ఉన్నాడు. ఒక నాయకునికి మనము 5 ఏళ్ల వరకు మనము కాలపరిమితి ఓటేసి గెలిపించాం కాబట్టి ఈ 5 ఏళ్ళు మనము రేవంత్ రెడ్డి గారి పరిపాలన చూడాల్సిందే. ఎందుకంటే అతను చేస్తున్నటువంటి పనులు, అతను చేస్తున్నటువంటి యాక్షన్స్ కానీ, ఏదైనా సమస్య వస్తే వెంటనే రియాక్షన్ తీసుకోవడం కానీ, ఇలాంటి పనులను కూడా స్పీడ్గా జరుగుతూ ఉన్నాయి. కాకపోతే నిరుద్యోగుల సమస్య కొద్దిగా వెనుకపడ్డదని చెప్పేసి మనం కూడా ఒప్పుకోవాలి. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మేము కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, నిరుద్యోగుల సమస్య తీర్చాలని చెప్పేసి మేము కూడా నిరుద్యోగుల తరఫున ఒక రిక్వెస్ట్గా అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు ఎన్నో రోజుల సంది వేచి చూస్తూ ఉన్నారు. వాళ్ళ వయసు అయిపోయే టైం వస్తుంది కాబట్టి బాధపడుతూ ఉన్నారు. దయచేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క నిరుద్యోగ సమస్య తీర్చాల్సిందిగా కోరుచున్నాం. ఏవైతే పోస్టు ఖాళీగా ఉన్నాయో అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేయాల్సిందిగా కోరుచున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రం అందరికీ తెలుసు, 5 లక్షల కోట్ల రూపాయలు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల పాలు చేసిపోతే మరి మిత్తిలు కట్టలేకనే చచ్చిపోతున్నటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఈ రాష్ట్రాన్ని కూడా ప్రగతి బాటలో తీసుకెళ్లాల్సిందిగా కోరుచున్నాం. అదేవిధంగా నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు ఎక్కడ కూడా లంచము రికమెండేషన్ లేకుండా దయచేసి అందరి ఎగ్జామ్ రాసినటువంటి విద్యార్థులకు అందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పేసి కోరుతున్నాం. ఎందుకంటే మేము ఎన్నో ఆశలు పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఓటేశాం, కాంగ్రెస్ పార్టీకి కాదు. కాంగ్రెస్ పార్టీ అంటే వేరే, రేవంత్ రెడ్డి అంటే వేరే. ఒక నమ్మకాన్ని కలిగించినటువంటి వ్యక్తి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాడని చెప్పి ఆశిస్తూ మేము ఈ వీడియో చేయడం జరుగుతూ ఉన్నది. దయచేసి ఎవరు కూడా తప్పుగా భావించొద్దు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు చేస్తారనే ఆశ మాకున్నది, సాధిస్తారన్న సంకల్పం అతనికి ఉన్నది. మనం చూస్తూ ఉన్నాం. ఎన్నోసార్లు రేవంత్ రెడ్డి గారు చెప్పారు, నెక్స్ట్ వచ్చే 5 ఏళ్ళు కూడా నేనే ముఖ్యమంత్రి ఉంటానంటే అతను మంచి పనులు చేస్తారనే ఆశ అందరికీ ఉన్నది. ప్రజలారా కొద్దిగా ఓపిక పట్టండి. అన్ని సమస్యలు, అన్ని పరిష్కారాలు మనకు జరుగుతాయని చెప్పి ఆశిద్దాం. మనం ఆశాజీవులం కాబట్టి ఆశించడం తప్పులేదు. ఎందుకంటే ఒక్కరోజులో ఏదీ కాదు, మరి నెక్స్ట్ డే ఏదీ కాదు. దశల వారీగా అన్నీ అవుతాయని చెప్పేసి ఆశిద్దాం. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి మెయిన్ టాస్క్ ఏంటంటే రైతు రుణమాఫీ. రైతు రుణమాఫీ 40,000 కోట్ల రూపాయలు కావాలి. ఆ టెన్షన్ వాళ్ళకు భారీ ఎత్తున ఉన్నది. ఎందుకంటే మనకు ఆగస్టు 15 తారీఖు డెడ్ లైన్ ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు. మన నరసింహస్వామి పైన, సిరిసిల్ల రాజన్న పైన, మన పెద్దమ్మ తల్లి పైన, రకరకాల దేవుళ్ళు దేవతల పైన ప్రమాణం చేసినటువంటి సమయం ఆసనం అవుతుంది. కాబట్టి కేవలం అంటే ఇంకొక నెల 5 రోజులు, 1 నెల 5 రోజులు 6 రోజులు టైం ఉన్నది వాళ్ళకు.
మరి ఈ అతి తక్కువ సమయంలో మరి 40,000 కోట్లు సమకూర్చుకోవాలి. దాంతోపాటు ఈ నిరుద్యోగుల సమస్య కూడా తీర్చితే రేవంత్ రెడ్డి గారు ఆ నిరుద్యోగులందరూ కూడా వాళ్ళ గుండెల్లో నిలిచిపోతారు. ఒకసారి ఆలోచించాల్సింది అని చెప్పేసి ఈ గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుచున్నాం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పెద్దలందరినీ కోరుతున్నాం. ఎందుకంటే విద్యార్థులు ఇప్పటికే గతంలో 10 ఏళ్ళు నష్టపోయారు. ఇక నష్టపోయే టైము వాళ్ళకు లేదు, ఆ వయసు వాళ్ళకు లేదు. వయసు దాటిపోతే ఉద్యోగాలు రావు. ఒకసారి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకసారి ఆలోచించి తగు నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి ఉద్యోగుల తరఫున కావచ్చు, రైతుల తరఫున, రైతు బంధు తరఫున, రైతుల తరఫున కావచ్చు, మేమందరం రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఈ రాష్ట్రాన్ని మంచి బాటలో నడిపించి అందరికీ సమన్యాయం చేయాలని కోరుచున్నాం. అదేవిధంగా నామినేట్ పోస్టులు ఏవైతున్నాయో ఇప్పటి వరకు బీసీలకు, ఎస్సీలకు చాలా తక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు. ఎస్సీలకు, బీసీలకు, ఎస్టీలకు అందరికి కూడా ఈ నామినేట్ పోస్టులలో వారికి కూడా 50% కోటా కింద కేటాయించాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ప్రజలలో ఒక రాంగ్ మెసేజ్ పోతూ ఉన్నది. నామినేట్ పోస్ట్ అన్నీ కూడా రెడ్డి సామాజిక వర్గానికి ఇస్తారని చెప్పేసి ప్రజలు భావిస్తూ ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు మేము ఒకటే కోరుచున్నాం, బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు సమన్యాయం కలగాలంటే అందరికి కూడా దాంట్లో 50% మరి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కూడా కేటాయించాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాం. దయచేసి మన ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి షేర్ చేయండి. సమాజాన్ని మారుద్దాం, మన బతుకులు మార్చుకుందాం. ఎట్లు మీ అశోక్.